హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా యానం. ఇప్పుడే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూశాను. ఓవరాల్గా మూవీ చాలా అంటే చాలా బాగా. రామ్ పోతినేనికి ఇది ఒక క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీ. అంటే రామ్ పోతినేని ప్రీవియస్గా తీసిన మాస్ సినిమాలు ఏవి అంత ఆకట్టుకోలేదు. ఒక ఇస్మార్ట్ శంకర్ తప్పించి మిగిలినవి స్కంద కానీ, డబల్ స్మార్ట్ కానీ, రెడ్ కానీ థియేటర్ పరంగా ఫ్లాప్ అయింది. అంటే మూవీ కూడా అంత ఏం బాగలేవు అవి కూడా. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చెప్పాలంటే రామ్ పోతినేనికి ఒక కంబ్యాక్ ఫిలిం అంతే. స్టోరీ వచ్చేస్తే అంటే స్టోరీ పాయింట్ ఏంటిదంటే ఒక హీరో ఒక హీరోకి తన ఫ్యాన్కి మధ్య జరిగే ఒక కథ. సింగిల్ పాయింట్లో స్టోరీ చెప్పాలంటే అంతే. మెయిన్ మూవీ హైలైట్ వచ్చేసి రామ్ పోతినేని, భార్గశ్రీ బోర్సే హీరోయిన్, వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కానీ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంతే. మెయిన్ మనం మూవీకి హైలైట్ ఉపేంద్ర, రియల్ స్టార్ ఉపేంద్ర. ఇందులో సూర్య అనే హీరో క్యారెక్టరేషన్. తను ఉండేది కొద్దిసేపు అయినా కూడా ఆ క్యారెక్టర్ చాలా డెప్త్. అంటే మన మెయిన్ హీరో రామ్ పోతినేని క్యారెక్టర్కి అదొక ట్రిగర్, అంటే ఒక ట్రిగర్, మంచి ట్రిగర్ పాయింట్ లాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంకా మనం మూవీలో మాట్లాడుకోవాల్సింది రావు రమేష్, హీరో వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. అతను కూడా బాగా ఆకట్టుకుంది. ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ హీరో అంటే రామ్ పోతినేని సాగర్ అనే క్యారెక్టర్ చేసిండు. రియల్ స్టార్ ఉపేంద్ర ఏమో సూర్య అనే క్యారెక్టర్. మెయిన్ స్టోరీ మొత్తం ఈ రెండు క్యారెక్టర్ చుట్టూ, హీరోయిన్ చుట్టే నడుస్తుంది. పైగా మూవీలో చెప్పుకోవాల్సింది మ్యూజిక్. రెండు సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్లో వచ్చిన ఒక సాంగ్ పర్లేదు. మెయిన్ మ్యూజిక్ మాత్రం కుమ్మేసిండు వివేక్, మ్యూజిక్ డైరెక్టర్. దీనికి తను ప్రీవియస్గా బ్రోచేవారు ఎవరురా అనే మూవీకి మ్యూజిక్ ఇచ్చిండు. సరిపోదే శనివారం వీటికి కూడా మ్యూజిక్ ఇచ్చిండు. పర్లేదు, మ్యూజిక్ బాగుంది. మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది పి మహేష్ బాబు, ఈ మూవీకి డెబ్యూటెంట్ డైరెక్టర్. తను తీసుకున్న పాయింట్ అంటే ప్రీవియస్ మనం ఈ మూవీ ఏంటంటే ఒక సింపుల్ నుంచి వెళ్ళి ఒక బెస్ట్ క్లైమాక్స్కి తీసుకున్నాం. క్లైమాక్స్ మాత్రం చాలా అంటే చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది. ఒక ప్రతి రెగ్యులర్ ఫ్యాన్కి టచ్ అయిపోతుంది. అంటే మీరు ఎవరి ఫ్యాన్ అయినా కావచ్చు, కానీ ఆ సాగర్ అనే హీరో క్యారెక్టర్లో మిమ్మల్ని మీరే ఊహించుకుంటారు. అంత బాగా రామ్ పోతినేని యాక్టింగ్ చేసిండు. ఆడ కథ అంత బాగుంది, క్లైమాక్స్ సీన్ అంత వర్త్గా ఉంది. దానికి తగ్గట్టు ఉపేంద్ర కూడా తన యాక్టింగ్ పొటెన్షియల్ తోటి మూవీని ఇంకో మెట్టుకు తీసుకెళ్ళాడు అంతే. ఫ్రెండ్స్, ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. రామ్ పోతినేనికి ఇది ఒక కంబ్యాక్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక సింపుల్ క్లాసిక్ లవ్ స్టోరీ విత్ ఫ్యాన్ బాయ్. ఒక ముక్కలు చెప్పాలంటే ఒక బయోపిక్ ఆఫ్ ఫ్యాన్. మీరు చూసారా ఆంధ్ర కింగ్ తాలూకా? చూస్తే మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సినిమా.